హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్. అందరిలో ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ప్రీవియస్ వీడియోలలో చూస్తారు కదా, నేను కొంచెం చిన్నగా ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో మా ఇంట్లో అంటే మా అమ్మ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరు కలిసి మా ఇంటి దేవతను అనేది ఇలా పూజించుకుంటారన్నమాట. ఇది పండగ. సో ఇయర్లీ వన్స్ అలా చేస్తారు. కాకపోతే మా వాళ్ళు ఈసారి కొంచెం గ్యాప్ అనేది చాలా వచ్చింది, అందుకోసమే ఈసారి పూజ అనేది చేసుకుంటున్నారు. సో మెయిన్గా అయితే ఇంకా మరుసటి రోజు మీకు చెప్పాను కదా, పుట్టకు వెళ్ళేసి తీసుకొచ్చారు అవి ఇవి అని చెప్పేసి, పుట్టమన్న అవన్నీ తీసుకొచ్చారు. సో ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది. సో నేను ఇప్పుడు మా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే, ఇలా అమ్మవారిని తీసుకొచ్చే ముందు మేము జల్జికుండ అని చెప్పేసి కుమ్మరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు దక్షిణ పెట్టేసి ఇలా కుండనే తీసుకొని వస్తాము. సో ఇది అక్కడ నుంచి తీసుకొని వచ్చిన తర్వాతే మేము పూజ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. సో మెయిన్గా ఇంకా గుళ్ళో ఉన్న అమ్మవారిని తీసి బయట పెట్టేసి ఇలా జల్జికుండ అనేది కుమ్మరి వాళ్ళ ఇంటి నుంచి మేము ఇంటి దగ్గరికి ఇలా బాండు మేళంతో ఇలా సౌండ్ చేసుకుంటూ తీసుకొని వస్తామన్నమాట. ఎండ తగలకుండా ఇలా కప్పుకొని వస్తాము. సో ఈ ప్రాసెస్ అనేది ఇంటి దగ్గర నుంచి, కుమ్మరి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటి వరకు తీసుకొస్తున్నారు. సో నెక్స్ట్ అయితే ఈ ప్రాసెస్ ఇక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ మేమందరం కలిసి మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్తాము. మేము నైట్ అయితే ఈవినింగ్ పూట పుట్ట దగ్గరికి వెళ్ళేసి పుట్టమన్నుకు పూజ చేసి వచ్చాం కదా, ఇప్పుడు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళేసి పుట్టమన్నని తీసుకొస్తారు. లేకపోతే ఆ పుట్టమన్ను అనేది తీసుకొని వచ్చి మనం ఇంటి దగ్గర అరగని వేస్తామన్నమాట. సో ఇప్పుడైతే ఇక్కడ అమ్మవారికి బోనం అనేది చేస్తున్నారు. సో బోనం చేసి ఇలా జల్జికుండ అనేది ఎత్తుకొని ఇంకా అమ్మవారిని అంటే ఈరనాగమ్మ అనమాట, అమ్మవారిని కూడా ఎత్తుకొని అక్కడికి ఒక చెరువు దగ్గరికి అనేది వెళ్తాము. సో ఇప్పుడున్న కాలంలో చెరువులు ఇవన్నీ లేవు కాబట్టి ఇక్కడ ఈరనాగం అనమాట అన్న వాళ్ళు ఎత్తుకుంటున్నారు. అక్కడికి వెళ్ళేసి ఇంకా నీట్గా ఇవన్నీ కడిగేసి చెరువు దగ్గరికి అక్కడ వెళ్తారు. సో ఇక్కడ చెరువులు లేవు కాబట్టి మేము ఒక దగ్గర చెట్టు దగ్గర కాలువ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి ఈ కుండలన్నేసి కడిగేసి నీట్గా బొట్లు అనేది పెట్టుకొని నైవేద్యము బోనం ఇవన్నీ సమర్పించుకొని ఇంటికి అనేది వస్తాము. సో ఇలా బయళ్ళలో ఇలా డ్యాన్సులు చేసుకుంటూ మంచిగా వాయించుకుంటూ వెళ్తుంటారన్నమాట. సో బాగా మేమైతే మధ్యాహ్నం బయలుదేరాము. సో ఇవన్నీ పనులన్నీ చేసుకొని ప్రాసెస్ అంతా పూజలు చేసుకునేసరికి ఈ పూజ టైం అయితే ఈ టైం అయింది. సో ఇక్కడ నుంచి మేము వెళ్ళే దారి చాలా కొంచెం దూరంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి పూజ అనేది స్టార్ట్ చేయాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. మనకు ఏ గాలి అనేది తగలకుండా ఇలా ధూపం అనేది వేసుకుంటూ కొబ్బరికాయలు కొట్టుకుంటూ నిమ్మకాయలు ఇవన్నీ తీసేసుకుంటూ బయలుదేరాలి. సో ఇంకా అమ్మవారికి ఇలా పైకి వచ్చిన వాళ్ళు ఇలా శీగాలు అనేది ఊగుతుంటారన్నమాట. చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది. చాలా ఇంకా అన్ని ప్రాసెస్గా తీసుకోలేం కాబట్టి కొంచెం అక్కడక్కడ షార్ట్గా మేము మీకు చూపించాలని చెప్పేసి ఇలా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాము. సో వీటికి సాంగ్స్ అనేది పెడితే చాలా బాగా వస్తుంది, కాకపోతే ఇక్కడ కాపీరైట్ పడడం వల్ల ఇలా నేను వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎండకు నేను అనుకున్నాను, అమ్మ ఇంత ఎండ కొడుతుంది, కాళ్ళు అయితే నిజంగా చాలా కాలిపోయాయి. నేనైతే ఎంటర్ అవ్వలేదు. నేను కొంచెం ఇంట్లో పనులు ఇవన్నీ ఉండడం వల్ల నేను కొంచెం లేట్గా అనేది ఎక్కడికి వెళ్ళాను. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ పూజ అనేది చాలా మటుకు కంప్లీట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళి పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంట్లో రెడీ అయ్యి వెళ్ళేసరికి పూజ అయిపోయింది. రిటర్న్ రావడానికి అయితే రెడీ అయిపోయారు. సో ఇదనమాట, ఇలా పెట్టుకొని ఇలా పూజ అనేది చేస్తుంటారన్నమాట. ఇక్కడ కుండలు మనం తీసుకొచ్చినవన్నీ ఇలా కడిగేసి కొంచెం నీట్గా కొన్ని బొట్లు అనేది పెట్టుకొని ఇలా ముగ్గులు అనేది వేసుకొని కుండ పెట్టుకొని మనము పూజ అనేది ప్రారంభిస్తాము. సో ఇలా పూజలని చేసిన తర్వాత ఇంటికి అనేది తీసుకొస్తారు నైవేద్యాలు పెట్టేసి. సో ఇది ప్రాసెస్ అనమాట.
మనం బోనం తీసుకొచ్చాం కదా, బోనము నైవేద్యము ఇవన్నీ పెట్టేసి ఇలా జల్జి కుండకు పూజ చేసుకొని ఈరనాగమ్మ కుండకు కూడా అక్కడ మంచిగా కడిగేసి మళ్ళీ నిండు కుండలాగా మంచిగా బొట్లు అనేది పెట్టుకొని ఇంటికి అనేది తీసుకొని వస్తాము. సో ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ప్రాసెస్ అనేది ఉంటుంది, ఇంకా చాలా ఉంటుందన్నమాట. మీకు అంత ఎక్కువ కనిపించదు, సో షార్ట్గా ఉంటుంది కాబట్టి ఇది ఈ పండుగ చేసే వాళ్ళకి ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. సో బాగా ఎండ కదా, అందరూ ఇక్కడ బండారంటే ఇట్లా పసుపు బొట్లు అనేది పెట్టుకొని ఇలా పూజ అనేది చేసుకుంటాం. ఇక్కడ కట్నాలకు కూడా పెడతారు. సో మెయిన్గా పెళ్లి ప్రాసెస్ ఎలా ఉంటుందో అలాగే చేస్తుంటారు. ఈ కుండకు జల్జి కుండకు ఇలా పూజ చేసుకొని అక్షింతలు వేసుకొని మనము ఇలా దీపాలు అనేది వదులుకొని ఇంకా ఇంటికి అనేది వస్తుంటాం అనమాట. సో ఇది ఇక్కడ పండుగ జరుగుతుంది. చాలా చాలా బాగా అనిపించింది, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత మేము ఈ పండుగ అనేది చేస్తున్నాము. సో అక్కడ బోనము ప్రసాదం ఉంటుంది కదా, అందరికీ ఇలా ప్రసాదం పెడుతుంటారు. సో నేనైతే ఇప్పుడే ఎంటర్ అయ్యాను, సో ప్రసాదంకి డైరెక్టు. సో నేను వెళ్ళిన 5 మినిట్స్లోనే ఇంకా బయలుదేరామన్నమాట. సో ఇది ఇక్కడ జరుగుతున్నది. మెయిన్గా అయితే వీళ్ళందరూ ఎండలో ఎలా అంటే నేను కూడా మంగళహారతి పట్టుకున్నాను. సో అక్కడ బాగా కాళ్ళు అయితే కాలిపోయి బొబ్బలు వచ్చేలాగా ఉన్నాయి. వీళ్ళు ఎలా వచ్చారో అనిపించింది. బాగా రోడ్ పైన కదా, ఆ రోడ్ ఎండ అనేది చాలా బాగా తగిలింది నాకైతే. ఇంకా మెయిన్గా వాటర్ అనేది పోసుకుంటూ అక్కడ నుంచి ఇంటి వరకు వాటర్ అనేది పోయాలి. అందరికీ వాటర్ పోస్తూ ఇలా డ్యాన్సులు చేసుకుంటూ అమ్మవారు ఇలా పూనితే శిగాలు వస్తాయి కదా, ఇలా ఏమైనా తక్కువ అయ్యిందా అని చెప్పేసి అడుగుకుంటూ బయలుదేరుతారనమాట. ఇదంతా ఇక్కడ జరుగుతుంది. సో ఇదంతా ఇంటికి వెళ్ళే ప్రాసెస్లో ఉంటుందన్నమాట. ఇంకా కాలువ దగ్గర అవన్నీ చూపించాను కదా, అప్పటి నుంచి ఇప్పుడు మేము ఇంటికి అనేది బయలుదేరుతున్నాము. బయలులో ఇలా డ్యాన్సులు చేపిస్తూ ఇంకా కొన్ని వీడియోస్ అనేది మిస్ అయిపోయాయి, ఇందులో ఇంక్లూడ్ చేశాను అనుకున్నా, కాకపోతే నాది స్టోరేజ్ అనేది ఫుల్ అవ్వడం వల్ల కొన్ని డిలీట్ అయిపోయాయి. ఇంకా కొన్ని మెయిన్ వీడియోస్ అనేది ఉండే, వాళ్ళు ఎలా అమ్మవారిని రప్పిస్తారు అవన్నీ చూపించలేదు. సో మెయిన్గా ఇక్కడ ధూపం అనేది వేసుకుంటూ మనము వెళ్తాము. సో ఇది ఇక్కడ జరుగుతుంది ప్రాసెస్. ఇప్పుడు ఇంటి దగ్గరికి అనేది మేము వచ్చామన్నమాట. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ అమ్మవారి కుండలు ఇవన్నీ జల్ది కుండలని పక్కన పెట్టేసి మళ్ళీ మేము పుట్ట మన్నుకు అనేది వెళ్తాము. మేము నైట్ పూజ చేసి వచ్చాం కదా, పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ మన్ను అనేది ఈరోజు మనకు పెరుగుతుందంట. సో కొంచెం గుంతలాగా తవ్వి ప్రసాదాలు అన్నీ పెట్టేస్తాం కదా, అప్పుడు పుట్ట మన్ను అనేది పెరుగుతుందంట. సో ఆ మన్ను తీసుకొని వచ్చి ఇక్కడ ఏం చేస్తారంటే అరుగు అనేది వేస్తారు. అరుగు వేసి పూజ చేస్తారనమాట. అరుగు వేసిన తర్వాత ఈ కుండలు అనేది ఆ పుట్టమన్ను పైన పెడతారు. ఇంకా మళ్ళీ పూజ చేసే వరకు అలాగే ఉంటాయి, అసలు ఆ మన్ను అనేది తీయరు. సో ఇక్కడైతే ఇంకా ఇంటికి వచ్చే దారిలో ఇలా శిగలు నిండుకుంటూ వస్తున్నారన్నమాట. ఇక్కడ జల్జి కుండ అనేది బాబాయ్ ఎత్తుకున్నారు. సో ఈ కుండ చాలా అంటే పవర్ఫుల్ అనమాట. సో అది ఎవరు ఎత్తుకున్నా కూడా అలా శిగం వస్తుంటుంది. సో అతనుకు అమ్మవారు అలా పూనుకునేసరికి అందరూ పట్టుకున్నారన్నమాట. ఆ కుండకి కదా పూజ చేసుకొని వచ్చాము. ఇక్కడ ఈరనాగమ్మ కుండ అనమాట. ఆ కుండకు ఇంకా ఎప్పుడు ఆ కుండ అనేది తీయము, ఈ కుండ ఒకటే మారుస్తూ ఉంటారు. సో ఈ కుండ అనేది కింద పడిపోకుండా మళ్ళీ పూజ అనేది చేసాం కాబట్టి మళ్ళీ చేయకూడదు కాబట్టి కింద పడిపోకుండా అలా తనని హోల్డ్ చేసి పట్టుకున్నారు. సో ఇంటికి అనేది వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చాక ఇలా పసుపు కుంకుమ నీళ్ళతో మనము దిష్టి అనేది తీసేసి గుమ్మడికాయ కొట్టేసి ఇంట్లోకి అనేది మనం ఆహ్వానిస్తున్నాం అనమాట అమ్మవారిని. సో ఎందుకంటే పూజ అనేది మంచిగా చేసుకొని వచ్చాం కదా, ఏ దుష్టశక్తులు అనేది మన ఇంటిపైన పడకుండా ఉండాలని చెప్పేసి ఇలా ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ పిన్ని వాళ్ళు అయితే ఇంకా వాళ్ళకు అమ్మవారు వచ్చారు కాబట్టి వాళ్ళను మనం ఈ నీళ్ళని పోసిన తర్వాతే వాళ్ళు శాంతింపబడతారనమాట. ఈ కుండలలో బిందెలలో మనమైతే పసుపు కుంకుమ కలిపేసి వీళ్ళకు ఇక్కడ దిష్టి అనేది తీసేసి హారతి అనేది ఇస్తారు. సో ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది ఇదనమాట. సో వీళ్ళు బయన్లో అనమాట, వీళ్ళకు చాలా డిమాండ్ ఉంటుంది ఈ టైంలో. మెయిన్గా
ఈ పూజల టైంలో ఈ వీళ్ళకైతే చాలా ఉంటుంది. వీళ్ళను చాలా అమౌంట్ అనేది ఇచ్చేసి పిలుచుకొని ఇలా పూజలు అనేది చేయించుకుంటారు. సో ఇక్కడ వీళ్ళకందరికీ పసుపు నీళ్ళతో మనము వాళ్ళని ఆహ్వానిస్తున్నాం అనమాట లోపలికి. సో ఇది ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఇలా అన్నంతో దిష్టి కూడా తీస్తూ ఉంటాము. సో ఈ ప్రాసెస్ అనేది ఈ పండుగ చేసే వాళ్ళకి కొంచెం అర్థమవుతూ ఉంటుంది. సో అమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పుట్టమ్మను తీసుకొని వచ్చి ఇలా అరుగులు అనేది వేసేసి ఇలా పూజ అనేది చేస్తాము. చాలా బాగా జరిగింది. ఇంకా వీటికి ఇక్కడ పిండి వంటలు అనేది మేము చేసి ప్రసాదాల కింద పెడుతుంటాము. సో ఈ ప్రాసెస్ అనేది ఇక్కడికి అయిపోయింది. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అందరికీ ఇలా బండారు అనేది వేస్తారు. సో పసుపుతో ఇలా అబ్బాయిలకు అమ్మాయిలకు పెళ్ళైన ప్రతి ఒక్కరికి ఇంటికి సంబంధించిన వాళ్ళందరికీ ఇలా వేస్తే మనకు స్కిన్ ఎలర్జీ ఇవన్నీ ఉంటే కూడా పసుపు మనకు ఒంటికి చాలా మంచిది కదా. ఆ ప్రాసెస్లో ఇలా వేస్తారనమాట. సో చాలా చాలా వేసి అప్పుడు నిమ్మకాయలతో దిష్టి అనేది తీసేస్తారు. సో అవంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అవన్నీ స్నానాలు చేసిన తర్వాత అందరూ ఒడిబియ్యం అనేది పోసుకుంటారు. పుట్టింటి వాళ్ళు ఆ ఇంటి వారసులకు పెళ్ళైన ప్రతి ఒక్కరికి ఒడిబియ్యం అనేది పోస్తూ ఉంటారు. సో ఇక్కడ అన్నవాళ్ళు అందరూ పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఒడిబియ్యం అనేది పోసుకోవడం జరిగింది. సో ఇంకా వీడియో అయితే చాలా చాలా బాగా అనిపించింది. పూజ కూడా చాలా బాగా జరిగింది. సో ఈ పండగ ఉన్నవాళ్ళు ఆనవాయితీ ఉన్న వాళ్ళకు నేను చెప్పింది కొంచెమైనా అర్థమవుతుంది. సో వాళ్ళకు కూడా పూజ అనేది తెలుస్తుంది. సో ఈ వీడియో అయితే మాకు చాలా మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మేము కూడా మా అన్నయ్య వాళ్ళకు ఒడిబియ్యం అనేది పోస్తున్నాము. సో ఇది ప్రాసెస్. సో నెక్స్ట్ ఇంకా ఎవరింటికి వాళ్ళు అనేది వెళ్ళి ఇంకా పండుగ అనేది జరుపుకుంటాము. సో ఇక్కడితో నా వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. సో నా వీడియోస్ కానీ మీకు అందరికీ ప్లీజ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్.